మరి సీజనల్ ఫుడ్ సెగ్మెంట్లో ఆల్రెడీ ఇందాక చూసింది కూడా ఒక విధంగా సీజనల్ ఫుడ్డే, ఉసిరితో చూసాం కాబట్టి ఇప్పుడు ఏం చేసి చూపిస్తున్నారు? ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా, రెగ్యులర్గా మీరు అందరు చాట్ తినే ఉంటారు, మీరు అదే గోబీ చాట్ చేసుకుందాం ఈరోజు. మరి గోబీ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా నోట్ చేసుకోండి. గోబీ చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోబీ 1 కప్పు, టొమాటో సాస్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర 1 కట్ట, సన్నకారపూస 1/2 కప్పు, నిమ్మరసం కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, చాట్ మసాలా 1 టీ స్పూన్, పుదీనా 1 కట్ట. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో టమాటో సాస్ ఓకే స్పూన్ వేయండి. యూజువల్లీ సాస్ లాస్ట్లో వేస్తారు కదా. ఇప్పుడు ముందుగా నేను డ్రెస్సింగ్ తయారు చేసుకోవాలన్నమాట దీనికి. ఓహో ఓకే. సో ముందుగా టమాటో సాస్ వేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు, అలాగే కారం, అలాగే కొద్దిగా పచ్చి ఉల్లిపాయ అంటే తరిగింది, సన్నగా తరిగింది ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా టమాటో ముక్కలు, ఓకే, అలాగే కొద్దిగా సన్నదరిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా. దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా చాట్ మాదిరిగా. సో వర్షిని ఇది కూడా ట్రై చేస్తున్నారా? షూర్, ఇది రేపు ఈవినింగ్ స్నాక్. ఓకే. సో అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అసలు మనం చాట్కి రుచి కోసం ఇలా వేస్తున్నాం. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్. అవునండి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా. ఓకే. మళ్ళీ కలుపుకోవాలి. సో ఉడికించిన గోబీని దీంట్లో వేసుకుందాం. ఓకే. చాట్ మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. అవును. సో దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టాలి. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనా? ఇంకొద్దిగా ఉంది. ఓకే. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కొద్దిగా టమాటా ముక్కలు, ఓకే, అలాగే కొద్దిగా ఆనియన్స్ అంటే ఉల్లిపాయ ముక్కలు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పెరుగు. ఓకే. ఈ పెరుగు మనం మామూలుగా చిలికేసి బాగా ఇలా క్రీమ్ లాగా అవుతుంది. అలాంటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది. ఇలా గార్నిష్గా వేసుకోవాలి. కొంతమంది పెరుగు బాగా ఇష్టపడతారు, వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కదండి. కొంతమందికి అంతగా నచ్చదు, సో ఇలా మామూలుగా పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. అవునండి. చివరగా సేవ్ ఇలా మనకి వేసుకోవాలి. ఇది కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది పైన. ఇది సన్నగా ఉంది, అయితే మనం దీంతో మార్కెట్లో దొరుకుతుంది ఇంకా మందంది కూడా, అది కూడా తీసుకోవచ్చు. ఇలా మనకి పైనుండి గార్నిష్ చేసుకోవాలి. సో ఇప్పుడు మరి చాట్ రెడీ అయింది. ఓకే. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పాలి. తప్పకుండా అండి. మరి గోబీ చాట్ తయారు చేసుకునే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. గోబీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో టొమాటో సాస్, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, నిమ్మరసం, ఉడికించిన గోబీ వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పెరుగు, సన్నకారపూసతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గోబీ చాట్ రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తామండి ఎలా ఉందో. This is for you.
వావ్, చాలా బాగుందండి. భోగి పండుగ స్పెషల్గా చాలా మంచి వెరైటీస్, అంటే సరికొత్త వెరైటీస్ రుచి చూపించారు మాకు. డెఫినెట్గా ఆడియన్స్ కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్షిని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభిరుచికి అండ్ శేఖర్ గారికి. ఇంత డిఫరెంట్ 4 రెసిపీస్, చాలా యూనిక్ రెసిపీస్ నేర్చుకున్నాను ఇవాళ. ఐఎమ్ సో హ్యాపీ.